ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చగలరంటారా? ఇప్పటికే పింఛన్ విషయంలో కూడా రూ. 1000 పెంచి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు కదా! దాని మీద తొలి సంతకం చేయడం చూసాము. ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు? ఇప్పుడు వరకే అండి చంద్రబాబు గారు అన్నయ్య అన్నీ చేస్తూనే ఉన్నారు కదా, చూసాం కదమ్మా. 200 నుంచి రూ. 1000 చేసింది ఆయనే, తర్వాత 1000 నుంచి 2000 చేసింది ఆయనే. మరి ఈయన వచ్చి 5 సంవత్సరాలకి 250 ముక్కుకుంటా 3000 చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈయన ఎంతనే 4000 చేశారా లేదా? 4000 చేసిన కూడా మళ్ళీ ఏప్రిల్ నుంచి ఇస్తున్నారు. అంటే ఈ నెలలో ఒక్కొక్కరికి 7000 చొప్పున, అది కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలమ్మా? ఆయన ఏది చెప్పనివ్వండి చేస్తారు. కొంచెం లేట్ అయితే అవుతుందేమో కానీ చేయకుండా మాత్రం ఉండరు. ఆయన పేదల పక్షపాతి, ఆయన అనుకున్నవన్నీ చేస్తారు. గ్యాస్ బండ్లు ఇస్తానన్నారు, అలాగే అక్టోబర్ నుంచి అన్నారు. అవి కూడా బస్ ఛార్జీ అన్నారు, వచ్చే నెల నుంచి అది కూడా ఫ్రీ పెడతాం అంటున్నారు. ఇంకేంటి మాకు కావాల్సింది? మధ్య తరగతి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి కావాల్సింది అవే. ప్యాలెస్లు కట్టుకుని ఊరేగటం కాదు. 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు కట్టావు నువ్వు. ఎవరి డబ్బుతో కట్టావు? స్థలం ఎవరిదని కట్టావు నువ్వు? ఎందుకు మమ్మల్ని ఇలా అప్పుల పాలు చేసావు? ఈరోజు మేము కూరగాయలు కొనుక్కోలేకపోతున్నామే. 100 రూపాయలు, ఏ కూరగాయ ముట్టుకున్నా 100 రూపాయలు. నీ వల్లే కదా మేము ఇన్ని బాధలు పడుతున్నాము. ఇలా చేసావు. 30 రూపాయలు 40 రూపాయలు ఉండే రేట్లని 100 రూపాయలకి తీసుకెళ్ళిపోయావు. ఇంకా ఏంటయ్యా నువ్వు? ఇంకా నువ్వేదో చేస్తావని ఆశ పెట్టుకుంటాం మాత్రం అనవసరం. అంటే మరో పక్కన రాష్ట్రం మొత్తం మీద కూడా ఏదైతే టీడీపీ ఆఫీసులన్నీ కూడా అక్రమంగా కబ్జాలు చేసి కట్టారని చెప్పేసి ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారు. పేరు నాని గారు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అస్సలు ఆ పేరు నాని ఏంటండి, రాంబాబు ఏంటి, వీళ్ళందరూ ఆ టైపు వాళ్ళే కదయ్యా. ఎదురు వాళ్ళు చేస్తారు, అవతల వాళ్ళ మీద వేస్తారు ఆ నింద అనేది. వాళ్ళకి చాదన అయింది, ఇంకొకటి లేదు. ఇప్పుడు వాళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇలాగ ఎప్పుడు ప్రతిదీ సాక్షిలో కూడా అబద్ధాలు చెప్పి 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 జనాల్ని మైండ్ ఇచ్చేసారు. ఇప్పుడు కూడా అదే ఆ పేకు వాగుడు అవి చెప్తూనే ఉన్నారు ఆ టీవీలో కూడా. జనాలైనా కూడా ఎలా నమ్ముతారమ్మా? పిచ్చోళ్ళ? అంత పిచ్చోళ్ళు అయితే అంత సైలెంట్గా ఓటింగ్ చేసి నిన్ను 11కే పర్మనెంట్ ఎందుకు చేస్తారు? జనాలు కూడా కొంచెం తెలివైన వాళ్ళే, అన్నం తినేవాళ్లే. వాళ్ళు కూడా ఆలోచిస్తారు రేపు వాళ్ళ బిడ్డలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తులు ఏంటి అని. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఆఫీసులు కట్టింది? కడితే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? అసలు ఏమీ లేకుండానే అందరిని అరెస్ట్ చేశావు, అర్ధరాత్రులు గోడ దూకావు, పట్టుకెళ్ళావు, ఇన్ని చేసావే నువ్వు. ఇప్పుడు నువ్వు 26 జిల్లాల్లో 26 బిల్డింగులు కనబడుతున్నాయి, నువ్వు కబ్జా చేసిన స్థలాలు కనబడుతున్నాయి. దాని గురించి నువ్వు ఒకప్పుడు ఏం చెప్పావు? ప్రజావేదిక గురించి పర్మిషన్ లేదన్నావు. మరి ఇప్పుడు నువ్వు కట్టే అన్ని పర్మిషన్ లేదు, ఆ డబ్బు కూడా ప్రజలది. ఇవన్నీ నువ్వు అలా చేసావు. ఇప్పుడు నిన్ను ఏం చేయాలి మేము? ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంటు? ఇప్పటికైనా సరే గవర్నమెంట్ మేలుకోవాలి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వాళ్ళు ప్రజల డబ్బు ఎంత నాశనం చేశారో అంత వాళ్ళ డబ్బు నుంచి రాబట్టాలి. రాబడితేనే ఈ జనాలు బతకగలుగుతారు. ఈ ఆంధ్ర ఈ విధంగా దివాళా తీసింది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల. జగన్మోహన్ రెడ్డి దగ్గర 1000 కోట్లు ఉంది. ఎంతైతే నష్టపరిహారం అయ్యిందో అంత నష్టపరిహారం కట్టించాలి, కోర్టులు కూడా కట్టించాలి. అది మాత్రం మేము కోరుకుంటున్నాం ఆంధ్ర ఆడపడుచులుగా. ఏమీ చేయలేదు. వాలంటీర్లకు అన్యాయం జరిగింది ఏమీ లేదండి. వాళ్ళు రాజీనామా చెయ్యన్న రోజునే చంద్రబాబు గారు పిలిపించాడు. మీరు ఎవరు రాజీనామా చేయొద్దమ్మా, ప్రతి ఎమ్మెల్యే కూడా పిలిపించాడు. మీరు చెయ్యొద్దు, మేమే వస్తాం, మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి, 5000ని 10,000 చేస్తామని చెప్పారు. కానీ వీళ్ళ మాట మీద వాళ్ళ గౌరవం విశ్వాసం లేదే. ఆ దొంగ చెప్పిన మాటలే విన్నావే. విని రాజీనామా చేసి ఆ వైఎస్ఆర్సీపీ తరఫున తిరిగారు. పవన్ కళ్యాణ్ చెప్పులతో కొట్టారు, బాబు గారిని బొమ్మలు కాల్చారు, చాలా చేశారు వాలంటీర్లు. అందరూ అని కాదు, కొంతమంది తిరిగారు. ఆ తిరిగిన ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే దగ్గర మమ్మల్ని బలవంతాన రాజీనామా చేయమంటే చేసాము, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటే, అసలు నిజంగా సీమూరెత్తులు ఉన్నవాళ్ళైతే మీరు అడగరం, మేము ఇయ్యం. అడగకూడదు, వీళ్ళు ఇవ్వకూడదు కూడాను. రాజీనామా చేశారు, వెళ్ళిపోయారు. మీ బాధ మీరు పడండి. ఉన్న వాళ్ళని తీసేస్తానని బాబుగారు చెప్పట్లేదే. వేరే విధంగా వాడుకుంటారు. ఎంప్లాయీస్ కావాలి కదమ్మా వర్క్కి. రేపు రాజధానిలో 100 మంది ఎంప్లాయీస్ అవసరం అవుతారు. వీళ్ళకి ఇష్టమైతే వీళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. వాళ్ళకి జరిగిన అన్యాయం అయితే లేదు. రేషన్ డిపో బ్యానులు తీసేయమని మాత్రం మేము అందరం కంప్లైంట్ కూడా పెడుతున్నాం. ఏంటండి దానివల్ల 1000 కోట్లు నష్టం. అదంతా మాకే కదా రేపు అప్పు, మా తల్ల మీదే కదమ్మా. ఇంకా ఇప్పుడు ఉన్న రేటును ఆయనైతే తగ్గించలేడు కదా, పెంచకపోవచ్చు. ఉన్న రేట్లను తగ్గించలేడు కదా. రేపు నువ్వు ఇవన్నీ చేసావనుకో, మళ్ళీ ఆ వ్యాన్లకు ఒక 7,000 కోట్లు నెల వచ్చేటప్పటికి అవన్నీ పడేది మా మీదేగా. తీసేస్తే ఎవరు కుదిరినప్పుడు వాళ్ళు రేషన్ డిపోకి వెళ్తారు, తెచ్చుకుంటారు. అది కూడా వాళ్ళు చేయాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. వేస్ట్ ఖర్చులన్నీ తగ్గించుకుంటేనే మన ఆంధ్రప్రదేశ్లో మనకి మనుగడ అనేది ఉంటుందండి.